ఈ 65 యూనివర్సిటీలో జరిగిన డిగ్రీకి మాత్రమే అప్రూవల్, అక్రిడిటేషన్. ఇది ఎందుకు స్పెసిఫిక్గా ఈ పాయింట్ చెప్తున్నానంటేనండి, ఇండియాలో ఉన్న అన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ చేసే తప్పు పని ఏంటంటే, మీకు అగ్రికల్చర్ ఉంటుంది, ఐకార్ అప్రూవల్ ఉండదు. ఫార్మా చదువుతారు, ఫార్మా బాడీ అప్రూవల్ ఉండదు. అడిగితే మేము యూజీసీ కింద పనిచేస్తున్నాం, మాకు ఏఐసిటీ వాడితో పనే ఉంది, ఐకార్ వాడితో పనే ఉంది, లేకపోతేనేమో ఈ ఎన్సిటిఈతో పనే ఉంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్తో పనే ఉంది, మాకు మేము డిగ్రీలు ఇచ్చుకోవచ్చు, మాకు మేమే అప్రూవల్ చేస్తాం డిగ్రీని, మాకు మేమే కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్లో మాకు మేమే సంతకాలు పెట్టుకుంటాం, కొత్త డిగ్రీని మేమే అప్రూవల్ చేస్తాం, డిగ్రీకి మా ఇష్టం వచ్చిన పేరు పెడతాం, డిగ్రీని మేము ఇష్యూ చేస్తాం, మాకు అధికారం ఉందంటారు. నిజంగా ఉందది, యూజీసీ చేసిన తప్పది. ఇండివిజువల్గా మీకు ఒక అటానమీ ఇచ్చేసి మీరే ఒక డిగ్రీని తయారు చేసుకోండి, మీరే ఆ డిగ్రీని ఇచ్చేయండి అన్న విధానం ఏదైతే ఉంటుందో, సరైనటువంటి కంట్రోలింగ్ అథారిటీస్ లేకపోవడం వల్ల ఇది చాలా తప్పు జరుగుతుందండి భారతదేశంలో. మరి ఈ తప్పు సరిచేయాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో బైపీసీ పెట్టండి రా, బైపీసీ వద్దు, ఎంబైపీసీ పెట్టండి, చాలామంది పిల్లలకి నాశనం అవుతున్నాను ఎప్పటి నుంచో చెప్తున్నాం. అదృష్టం కొలది నేను పర్సనల్గా చాలామంది మినిస్టర్లతో చెప్పాం, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నేను పర్సనల్గా తీసుకెళ్ళడం జరిగింది. నాలాంటి వ్యక్తులు చాలామంది చేయడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఎంబైపీసీకి ఒప్పుకున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇలా మనం వాగగా చెప్పగా నాలాంటోడో లేకపోతే మీలాంటోడో చెప్పగా కొంతకాలానికి మార్పు జరుగుద్ది. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి ఇచ్చి డిగ్రీస్కి ఆ కన్సర్న్డ్ బాడీస్కి లింక్ పెట్టకపోతే వీళ్ళు ఇష్టం వచ్చిన డిగ్రీలు ఇస్తున్నారు. ఉదాహరణ బీఈడీ. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ స్టోరీ అంతా? అగ్రికల్చర్ ఎలాగైతే మోసపోతున్నారో బీఈడీలో కూడా అలాగే ఇబ్బంది అవుతుంది. అంటే దానికి ఒక వ్యాలిడిటీ ఉండాలండి డిగ్రీకి. సో అందు గురించే ఎన్సిటిఈ వెబ్సైట్లో ఉన్నటువంటి అప్రూవ్డ్ ఉన్నటువంటి డిగ్రీస్ ఏవైతే డ్యూయల్ డిగ్రీస్ ఉంటాయో, ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి పర్ఫెక్ట్గా డిజైన్ చేసినటువంటి కరికులమ్స్ ఇవి.